కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. అందరికీ వందనాలండి. వైపు చూడండి అండి, వాక్యం వైపు చూడండి, బైబిల్ వైపు చూడండి, ఎటు చూడకండి. దేవుని వాక్యం కరెక్ట్గా అప్పుడు మన మనసుల్లోకి వెళ్తుంది అనమాట. దృష్టి వాక్యం మీద పెడితే మళ్ళీ వారం మీరు వాక్యం చెప్పగలరు. మీరు దృష్టిని పెట్టకపోయినట్లయితే అసలు ఏం చెప్పారో కూడా మీకు సరిగ్గా అర్థం కాదు. అర్థమయ్యే భాషలోనే కదా చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఈరోజు కూడా మనం ధ్యానించాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం ఆఖరి అధ్యాయం, సమూయేలు రాసిన 2వ గ్రంథం చూడండి. బైబిల్లో నుంచి దేవుని మాటలు చూద్దాము. సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నానండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 2 Samuel 2nd chapter 5th verse నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని చూద్దాము. చక్కగా దేవుని మాటలు మన మనసుల్లో పెట్టుకుంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం. సౌలును పాతి పెట్టిన వారు యాబేష్గిలాదు వారిని దావీదు తీసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతి పెట్టింది కనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానులకు సౌలు మృతి నొందెను కానీ యూదావారు నాకు తమ మీద రాజుగా అభిషేకం చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చారు. దావీదు మహారాజు సింహాసనం మీదకి వచ్చి ఉన్నారు. యూదులు సౌలు మరణించాడు. నేను ఈ వచనాలు చదివే సందర్భంలో దావీదు ఒకసారి యాబేష్గిలాదు అనే పట్టణంలో ఉన్నటువంటి పెద్దల్ని రమ్మని కబురు పెట్టాడు. ఆ యాబేష్గిలాదు వారు పెద్దలందరూ కూడా దావీదు మహారాజు గారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అన్నారు, మీరు చేసినటువంటి ఉపకారాన్ని నేను విన్నాను. మీరు మీ యజమానుడైన సౌలు, ఇశ్రాయేలు దేశపు మొట్టమొదటి రాజుగారైన సౌలును పాతిపెట్టి చనిపోయిన తర్వాత అతన్ని పాతిపెట్టి అతనికి మీరు చేసినటువంటి ఉపకారమైన కార్యాలు నా చెవుల దాకా కూడా వచ్చాయి. మీరు భయపడొద్దు. నేను కూడా మీకు ఆశీర్వాదం కలుగుతుంది. సౌలుకు మీరు చేసిన ఉపకార కార్యాన్ని బట్టి మీకు కూడా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. అంతేకాదు దేవుడు మీకు కృపను సత్య స్వభావాన్ని అనుగ్రహిస్తాడు. నేను కూడా మీకు ప్రత్యుపకారము చేస్తాను. 3 మాటలు ఇక్కడ రాస్తుంది. యాబేష్గిలాదు అనే ఒక పట్టణము పెద్దలు వచ్చినప్పుడు దావీదు ఈ మాటలు చెప్పాడు. సౌలుకు మీరు చేసిన దాన్ని నేను విన్నాను. మీరంట ఆయన యొక్క వాళ్ళ పిల్లల యొక్క శవాలు కళేబరాలు తీసుకొచ్చి పాతి పెట్టారంట. అందుకు దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇంకా దేవుడు మీకు కృపను సత్య స్వభావాన్ని కూడా ఇస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే, నేను ఇశ్రాయేల్ దేశపు రాజు అయిన దావీదు ముందుగా యూదులకి రాజుగా ఉన్నాడు, తర్వాత ఇశ్రాయేల్ అందరికీ కూడా రాజు అయ్యాడు దావీదు. కాబట్టి నేను కూడా మీకు ప్రత్యుపకారం చేస్తాను. మీరేమి భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు. ఏమైంది అసలు? దావీదు ఈ విధంగా వాళ్ళతో చెప్పడానికి కారణం ఏంటి? మీకు ఆశీర్వాదం కలుగుతుంది, మీకు ప్రత్యుపకారం చేస్తాను, మీకు మేలు కలుగుతుంది, మీకు దేవుడు కృపిస్తాడు. చూడండి ఎన్ని మాటలు వాడారు. దేవుడు మీకు కృపనిస్తాడు, మీకు సత్య స్వభావం, మంచి మనస్సును, నిజం చెప్పే హృదయాన్ని ఇస్తాడు అని ఇవన్నీ మాటలు ఎందుకు దావీదు యాబేష్గిలాదు పెద్దలతో చెప్పాడు? ఆ విషయాన్ని ఈరోజు మనం బైబిల్లో నుంచి చూద్దామండి. సమూయేలు రాసిన ఎందుకు యాబేష్గిలాదు వారిని మెచ్చుకున్నాడు, దేవుడు కూడా తనకు సహాయం చేస్తాడని, వాళ్ళకి సహాయం చేస్తాడని దావీదు ఎందుకు చెప్పాడు? చాలా జాగ్రత్తగా బైబిల్లో నుంచి చక్కటి విషయాలు మన కొరకు దేవుడు ఇక్కడ రాశాడు. ఈరోజు వర్తమానం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 11వ అధ్యాయం
11th చాప్టర్. ఎందుకు వాళ్ళని పిలిచి ఎందుకు వాళ్ళని ఆశీర్వదించాడు, రాజు అయిన వెంటనే ఎందుకు అతను అలాగ మాట్లాడాడు, వాళ్ళని పిలిపించాడు, ఈ క్రొత్త ఈ యాబేష్గిలాదని ఈ పట్టణ ప్రజల్ని ఎందుకు ఆయన అలా మెచ్చుకున్నాడు, ఏం చేశారు వాళ్ళు, అది ఈరోజు మనం కొన్ని పాఠాలు, మనకి కూడా చాలా అవసరమైన పాఠాలు ఉన్నాయి ఇక్కడ నేర్చుకున్నాం. మొదటి వచనంలో అమ్మోనీయుడైన నాహాషు, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 11వ అధ్యాయం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అడిగి, ఇశ్రాయేలీలు అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడికలను ఓడదీయనని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, ఒకసారి ఏమైందంటే, ఎందుకు యాబేష్గిలాదు వారికి అంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది, అంత గొప్ప కార్యం చేస్తానంటున్నాడు దావీదు మహారాజు. కారణం ఏంటంటే, ఒకసారి యాబేష్గిలాదు అనేది ఒక పట్టణం అండి. అది గిలాదు అనేటువంటి ప్రాంతంలో ఉన్న పట్టణం అన్నమాట. అందుకని ఆ ఊరికి ఏం పేరు వచ్చింది, యాబేష్గిలాదు అనే పేరు వచ్చింది. అర్థమవుతుందండి. అందుకు గిల్గా ఆ పట్టణంలో, గిలాదు పట్టణంలో ఉన్న ప్రాంతం కాబట్టి ఇశ్రాయేలు దేశంలోనే ఉన్న పట్టణం ఇది. అందుకని వీళ్ళు యాబేష్గిలాదు అనేటువంటి పేరు వచ్చింది. అర్థం ఏంటంటే, అసలు ఆ పేరుకి అర్థం ఏంటండి అంటే, నీళ్లు లేని ప్రదేశము, ఎండిపోయిన స్థలము అని అర్థం. మేత లేని స్థలం, ఆహారం లేని స్థలం, ఎండిపోయినటువంటి స్థలం, అంటే అలాంటి జీవితాలు అన్నమాట వాళ్ళు. ఏమి పేరు ప్రఖ్యాతలు లేకుండా బలహీనమైపోయి ఎండిపోయి ఆశీర్వాదమే లేకుండా మేత లేని ప్రదేశంలో ఒక ఫలవంతమైన పచ్చని కుటుంబాలుగా లేకుండా ఉన్నటువంటి ఆ పట్టణానికి ఒకరోజు శత్రువైన నాహాషు అనే రాజు ఈ పట్టణం మీదకి వచ్చాడనమాట. నాహాషు ఏ దేశానికి చెందిన ఆయన, అమ్మోనీయుడు అని రాస్తుంది, అంటే లోతు యొక్క సంతతికి చెందిన వాడు. ఈయన ఎవరి మీదకి యుద్ధానికి వచ్చాడంటే, యాబేష్గిలాదు పట్టణంని ముట్టడించి తన స్వాధీనంలోకి పట్టణం తీసుకోవడానికి వచ్చాడు. అతని పేరు నాహాషు. అతను ఏ దేశం అండి, అమ్మోను దేశము. వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళండి, లోతుకి సంబంధించిన కుటుంబం. అర్థమవుతుందండి, లోతుకి సంబంధించిన ఫ్యామిలీస్ అన్నమాట. అతను వచ్చి ఒక ప్రక్కనేమో ఇశ్రాయేలీలేమో ఫిలిష్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉంది, ఎప్పుడు యుద్ధమే ఫిలిష్తీన్తో. ఈ ప్రక్కన ఏం జరిగిందంటే, ఆ యాబేష్గిలాదు అనేటువంటి ఒక అన్నోన్ సిటీ, ఏమి పేరు ప్రఖ్యాతులు లేవు, ఏ యొక్క ఫలవంతమైన గ్రేనరీ లేదు, ఏ గొప్ప ఆశీర్వాదం లేదు, ఎండిపోయినటువంటిగా ఉన్న ఆ ప్రజలు, ఆ పట్టణము, ఆ వాతావరణం మీద కూడా ఇంకొక శత్రువు వచ్చాడు. ఆయన పేరు నాహాషు, లోతు ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి వ్యక్తి. అప్పుడు వీళ్ళు అన్నారు, వీళ్ళకి ధైర్యం సరిపోక, ఏమండి దయచేసి మేము మీకు సేవ చేస్తాం, మమ్మల్ని మాతో నిబంధన చేయండి, మీకు సేవ చేసి పెడతాం మేము అంటున్నారు నాహాషుతో. ఎవరు, యాబేష్గిలాదు యొక్క పట్టణపు ప్రజలు. మేము మీకు సేవ చేస్తామండి, దయచేసి మీరు మాకు నిబంధన చెయ్యండి అని అంటే ఏమన్నాడు తెలుసా నాహాషు, మీ అందరి కుడి కళ్ళు పీకి నాకు ఇస్తే నేను మీతో నిబంధన చేస్తాను. ఎప్పుడు చేస్తాను తెలుసా, మీ అందరి కుడి కళ్ళు తీసేయాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా అవమానం వచ్చేయాలి. మా వాళ్ళకి ఇలా చేశారు అనే అవమానం వాళ్ళకు కూడా రావాలి. కాబట్టి వాళ్ళందరి మీద, మీ అందరి మీద మేము ప్రతీకారం తీర్చుకుంటాం, మేము మీ అందరినీ కూడా నాశనం చేయాలి, కాబట్టి మీ కుడి కళ్ళు తీసి, మీ అందరి కుడి కళ్ళు తీసి ఇచ్చేయాలన్నాడు నాహాషు. వీళ్ళకి చాలా భయం వేసింది కదా, చాలా భయం కదా. ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరి కళ్ళు పీకించేసేమంటే ఎంత భయం వేస్తుందండి. వీళ్ళకి చాలా భయం వేసి ఒక మాట అన్నారు, ఏమండి మేము సేవ చేస్తామంటే మీరు ఒప్పుకోవట్లా, మా కళ్ళు కావాలని అంటున్నారు, మీరు మాకు 7 రోజులు సమయాన్ని ఇవ్వండి.
7 రోజుల సమయంలో మాకెవరైనా సహాయం చేయడానికి వస్తే సరే. ఒకవేళ ఈ 7 రోజుల సమయంలో ఒకవేళ మాకెవరు సహాయం చేయడానికి రాకపోతే మేము మీకు లొంగిపోయి ఉంటాము. మీరు ఎలా చెప్తే అలా చేస్తాము. మీరు అప్పుడు ఏం చేయమంటే మేము ఆ పని చేస్తామని కొంత సమయాన్ని అడిగారు యాబేష్ గిలాదు పట్టణంలో ఉన్న ప్రజలు అమ్మోనీయుడైన శత్రువైన నాహాషుతో. చూడండి ఎంత దుర్మార్గమో. ఏం కావాలంటే అతనికి కళ్ళు కావాలంటే, కుడికన్ను కావాలి. కుడికన్ను తీసిస్తే మీరు సేవ చేస్తే అప్పుడు ఇష్టపడతాడు అనమాట, లేకపోతే వద్దు. అంటే నాహాషు సాతానికి గుర్తండి. అంటే ఎప్పుడు కూడా బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి, దుర్మార్గాలు చేయడానికి, చెడు పనులు చేయడానికి సాదృశ్యం అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మరి నిజంగా మన జీవితాల్లో కూడా నాహాషు అనే సమస్యలు చాలా ఉంటాయి. మనకి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళకి పెద్ద సమస్య నాహాష్ అండి. యాబేష్ గిలాదు పట్టణ ప్రజలందరికీ ఒక పెద్ద సమస్యగా కూర్చున్న ఆయన నాహాష్. అమోనీయుడు పెద్ద సమస్యగా, చాలా శత్రువుగా తయారయ్యాడు వీడికి. అయితే మన జీవితాల్లో జాగ్రత్తగా వినండి, మనకు కూడా చాలా మంది నాహాషులు అంతా ఉంటాయి. అనారోగ్యమైన నాహాషు కదా, లేకపోతే ఇంకా కుటుంబంలో సమస్యలనే నాహాషు, లేదా ఏదో ఒక ఉపద్రవం వస్తూ ఉంటుంది సడన్ గా, అలాంటి నాహాషు, ఆర్థిక ఇబ్బందులు, నిందలు అనేటువంటి నాహాషు, చూసారా, అవమానించటము అనే నాహాషు. ఇవన్నీ కూడా మనందరి జీవితాల్లో కూడా, లేకపోతే చాలాసార్లు చెప్పుకోలేనటువంటి సమస్యలే నాహాషుతో సమానం. మనకు కూడా అలాంటి సమస్యలు చాలా ఉంటాయి. మరి వాడి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మాకు 7 రోజుల సమయం ఇవ్వండి అని చెప్పి. ఈరోజు మనము బాగా వినండి, మనకి కూడా చాలా చాలా సమస్యలు ఉంటాయి. పిల్లల గురించిన సమస్య, పిల్లల చదువుల గురించిన సమస్య, వాళ్ళకి తెలివి జ్ఞానముల గురించినటువంటి సమస్య అనే నాహాషు, లేకపోతే మన యొక్క కుటుంబాల్లో సమాధానం లేనటువంటి నాహాషు అనేటువంటి పరిస్థితి, లేకపోతే ఇట్లా రకరకాలుగా. ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ గారు చెప్తున్నారు అనమాట, మాకు ఫలానా దగ్గర స్థలం ఉందండి, చాలా సంవత్సరాలు మేము దాన్ని ప్రహరీ గోడ కట్టి అది చేసి ఇది చేసి మేము ఆ అండర్లో ఉంచుకున్నాం. సడన్ గా వేరే వాళ్ళు వచ్చి ప్రహరీ గోడ కూడా పగలగొట్టేసి ఇప్పుడు ఆ స్థలం మాదని అంటున్నారు, మా కోసం ప్రార్థన చేయండి. అదొక నాహాష్. మా స్థలం మాకు వచ్చేటట్లుగా, మా స్థలాన్ని ఎవరు స్వాధీనం చేసుకోకుండా ఉండేటట్లుగా దయచేసి మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రేయర్ పాయింట్ చెప్పారు. అదొక నాహాష్. ఇంట్లో పిల్లలనే నాహాష్, భర్త లేకపోతే భార్యగా అనేక రకాల సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి మానవ జీవితంలో కూడా ఉంటాయి. అయితే వీళ్ళు అప్పుడు ఏమన్నారంటే, మాకు ఒక 7 రోజులు టైం ఇవ్వండి, మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా 7 రోజుల్లో వస్తే సరి, ఒకవేళ 7 రోజుల టైంలో మమ్మల్ని రక్షించడానికి ఎవరు రాకపోతే కనుక మేము మీకు లొంగిపోతాం అన్నారు యాబేష్ గిలాదు పట్టణపు ప్రజలు. ఈరోజు నేను ఒక మాట మీకు, నిజంగా దేవుడు రాత్రి మేము ఒక వాక్యాన్ని చదివాం, నాకు చాలా సంతోషం వేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటా, జ్ఞానమునకు మించిన ప్రేమ అనే మాట మీద మేము చదువుకున్నాం. సమస్త జ్ఞానమునకు మించిన ప్రేమ అంటే దేవుని ప్రేమ మన జ్ఞానానికి అసలు అందదండి. మన యొక్క ఆలోచన విధానానికి దేవుని ప్రేమ అసలు అందనే అందదు. మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవటంలోనే ఉంది ఇబ్బంది అంతా కూడా. 7 రోజులు టైం అడిగారు వాళ్ళు. మనము ఎప్పుడైనా ఈ సమస్యలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదని మీకు చెప్తున్నా. అసలు మన జ్ఞానానికి మించినటువంటి దేవుని ప్రేమ ఉంది మన జీవితాల్లో. సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేవుడు చాలా ప్రేమతో వాటన్నిటిలో నుంచి దేవుడు మనకి విడుదల అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అనంతమైన ప్రేమ. ఆ ప్రేమ అంతా ఇంత కూడా కాదు, అసలు అర్థం కాదు. ఎంత ఈ జ్ఞానాన్ని మైండ్కి పెట్టి దేవుడు ఏం చేశాడని ఆలోచించుకోపోతారేమో. మీ జ్ఞానానికి కూడా మించినటువంటి ప్రేమ దేవుడు మన పట్ల ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం వేస్తుంది. 46వ కీర్తనలో ఇలా రాశారు చూడండి. కీర్తనలు 46లో ఏమని రాస్తుందంటే, ఎందుకంటే
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏమని రాసిందండి? దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకనే మనం దేనికి కూడా భయపడకూడదు. ఇంకా ఏమని రాస్తుంది? కావున భూమి మార్పు పొందిన, నడి సముద్రములలో పర్వతాలు మునిగిపోయిన, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టిన, ఆ పొంగునకు పర్వతాలు కదిలిన, మనం భయపడము. ఒక నది అదంటూ 5వ వచనంలో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విన్నారా? చాలాసార్లు ఈ సమస్యలు రకరకాలు నేను చెప్పాను. అది ఒక నాహాశతం. మనం చాలా భయపడిపోతాం, చాలా భయపడతాం. మనం భయపడకూడదండి. వారికి బలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అసలు భయపడదు. ఎందుకంటే ఆపత్కాల సమయంలో నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్ట సమయంలో ఒకవేళ మానవులు మనం మంచిగా ఉన్న సమయంలో మనందరి చుట్టూ ఉండొచ్చు మానవ యొక్క పద్ధతులు, కానీ మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడు మనం నమ్ముకొనదగినటువంటి సహాయకుడు దేవుడు. కాబట్టి మనం భయపడం. పర్వతాలు కదిలిపోయిన, అవి నడి సముద్రాల్లో మునిగిపోయిన, జలాలు అంటే శ్రమలు, ఇబ్బందులు, లేకపోతే ఇరుకులు, కుటుంబంలో ఇంట బయట ఇలా ఉన్నా సరే మనం భయపడకూడదు. ఎందుకంటే దాని అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేసే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఆయన ఉద్దేశించిన కాలంలో, ఆయన ఉద్దేశించిన సమయంలో దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. అందుకని ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని వాక్యంలో రాసి. భయపడదు. మన భయం అనేది ఉండదు. గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి, ఎలాంటి విశ్వాసం ఉండాలి మనకి? గొప్ప విశ్వాసం ఉండాలి. వాళ్ళు మాకు 7 రోజులు టైం అని అన్నారు. మనము ఇంత టైంలో చేయి ప్రభా, ఇంత టైంలో చేయి ప్రభా అని కాదండి. దేవుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఉద్దేశించిన సమయంలో దైవ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనము తప్పనిసరిగా మనకి నాహాశన సమస్యలు, ఒకవేళ అలాంటి సమస్యలు మనకి చిక్కులు మన మీద పడినప్పుడు మనం సంపూర్ణంగా దేవుని వైపు చూడాలి. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. దేవుని స్తోత్రం. కష్టకాలంలో నేనున్నాను అని చెప్పే దేవుడు. అసలు మన జ్ఞానానికి మించిన ప్రేమ యేసు ప్రభు యొక్క ప్రేమ. అవిశ్వాసం అనేది ఉండకుండా శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టంలో దేవుని మీద బలమైన విశ్వాసం కలిగి మనం జీవించాలి. చాలా మంది అవిశ్వాసం కలిగి ఉంటారు, అవిశ్వాసంతో ఉంటారు. నేను ఈ మధ్యన ఒక వాక్యం గురించి మాట్లాడుతూ వస్తున్నాను. మన స్టీల్ ప్లాంట్ వాళ్ళతో ఆ వాక్యం మాట్లాడాను. ఈరోజు ఒక మాట చెప్తాను. అవిశ్వాసం ఎంత ప్రమాదమో ఒక మాట చెప్తాను. చాలా చాలా ప్రమాదం. ఇది దేవుడు చేస్తాడా, ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, ఇది ఎట్లా, ఎలాగ, ఎవరు పరిష్కారం చేస్తారు, మనకి ఎవరున్నారు, ఇట్లా మానవులు ఎవరు ఇట్లా అనుకుంటా ఉంటాము. కానీ మనం కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి మనం దేవుని మీద మనసు పెట్టాలి. అనుమానము, అవిశ్వాసం అనేది దేవుని మీద మనకి రాకూడదు. చూడండి, జకర్యా ఎలిజబెత్ అనే పాస్టర్ గారు, దేవుని దైవజనుడు, యాజకుడు, వాళ్ళ భార్యకి వృద్ధాప్యం వచ్చింది కానీ పిల్లలు లేరు కదా. అంటే యాజకుడైన ఆయన ఏం చెప్తారు? దేవుని మాట చెప్తా ఉంటారు. అబ్రహాము విషయం తెలుసు. అబ్రహాం గురించి చెప్పకుండా ఏ మాటలు చెప్పడానికి అవ్వదు కదండి బైబిల్లో. ఎందుకంటే స్టార్టింగ్ అక్కడి నుంచి మనకు వస్తూ ఉంటుంది. ఆయనకి పిల్లలు లేకపోతే దేవదూత దిగి వచ్చాడు. ఆయనకి పిల్లలు లేకపోయినా ఆయన దైవ కార్యక్రమాన్ని, దేవుని పని చేయటం మానలేదు. అర్థమవుతుందా అండి? మాకు అది లేదు, ఇట్లా లేదు, ఇది జరగలేదు కాబట్టి మేము ఇలా చెయ్యలేము, అట్లా లెగవలేము, ఇట్లా ఉండలేము కాదండి. చాలా సంవత్సరాలండి దైవ కార్యాన్ని అతను చేస్తున్నాడు. కానీ వాడికి పిల్లలు లేరు, దేవుని పనిలో ఉన్నాడు, దేవుని ఇంటి పని చేస్తా ఉన్నాడు. వృద్ధాప్యం వచ్చేసింది కానీ పిల్లలు లేరు. అయినా దేవుని పనిని మానక చేస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉన్నాం పరీక్షించుకుందాం. తర్వాత దేవదూత దిగొచ్చి మరి జకర్యా మరి మీకు ఒక కుమారుడు కలుగుతాడని చెప్పగానే ఇది ఎట్లా జరుగుతుంది, మేమిద్దరం కూడా వృద్ధాప్యంలో ఉన్నాం కదా అన్నాడు జకర్యా. జకర్యాకి అంత దగ్గర మాటేనా?
ఎందుకంటే దేవుడు అసాధ్యమైన పనులు చేస్తాడు, దేవుడు ప్రకృతి నియమానికి ఉంచేస్తాడు, అబ్రహాము కూడా పిల్లలు ఇలాగా 100 సంవత్సరాలు ఇచ్చాడనే పాఠాలు తెలుసు అతనికి. ఆయన ఎలా ఎలా అవుతుంది ఈ పని, అసలు జరగడానికి ఏంటి, అసలు జరుగుతుందా, ఇది జరగదు అసలు, ఇది ఎలా అవుతుంది అని అడిగితే అప్పుడు దేవదూత చెప్పాడు, మీకు కుమారుడు కలగటం ఖాయం, దేవుడు ఉద్దేశించాడు, ఇచ్చేస్తాడు. కానీ నువ్వు నమ్మలేదు కదా, నమ్మలేకపోయినందుకు ఆ కుమారుడు పుట్టే వరకు నీకు అసలు నోటి మాటలు అనేవి రావు అని చెప్పాడు. అవిశ్వాసం ప్రమాదం అండి. అనుమానంగా ఉండి హడావిడి పడడం చాలా ప్రమాదకరమైన విషయం. దేవుడు చాలా దుఃఖపడతాడు ఆ విషయంలో. సరే, నువ్వు నమ్మలేదు, దేవుడు ఇవ్వడం ఖాయం, దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు నీకేం జరుగుతుందంటే నీ కొడుకు పుట్టేదాకా నీకు నోట్లో నుంచి మాట్లాడని చెప్పాడు దేవదూత. సో అలాగే జరిగింది. మొత్తానికి యోహాను ప్రవక్త జన్మించాడు. యోహాను ప్రవక్త జన్మించి పరిచర్య చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా ఈయన దగ్గర బాప్తీసం తీసుకున్నారు. యేసు ప్రభుతో పాటు కొంతమంది తిరుగుతున్నట్లుగా కూడా యోహాను ప్రవక్తకి తెలుసు, వీళ్ళిద్దరూ బంధువులే. ఒకరోజు యోహాను ప్రవక్త యేసు ప్రభు దగ్గరికి ఈ కబురు పెట్టాడు. ఏం కబురు పెట్టాడంటే, నువ్వేనా మెస్సయ్యవి, మేము ఇంకొకరి కోసం చూడాలా అని కబురు పెట్టాడు. ఏం కబురు పెట్టాడు? మెస్సయ్య వస్తాడని అంటున్నారు కదా, ప్రజలందరూ అనుకుంటున్నారు, నువ్వేనా, మేము ఇంకా ఎవరి కోసమైనా కనిపెట్టవలనా? అనుమానం. మెస్సయ్య కాదు, అవును, అనుమానం. బాప్తిస్మం ఇచ్చాడు ఈయనే, ఆ రోజు పావురం దిగి రావడం చూసింది ఈయనే. సో కాబట్టి అనుమానం అనమాట. చూడండి, అనుమానము, తండ్రికి అనుమానం ఆ యొక్క విత్తనం కొడుకులో కూడా వచ్చిందన్నమాట. అర్థమవుతుందండి. దేవుడు కార్యం చేయదలుచుకున్నప్పుడు అక్కడ తండ్రి అని కాదు, ఒకవేళ తల్లి అయినా సరే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ తల్లి మీద నుంచే వస్తుందండి. తర్వాత తరంలో ఉన్న పిల్లలకి ఎక్కువ ప్రభావం, తల్లి ప్రభావమే పిల్లల మీద ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఎక్కువ సమయం తల్లితోనే గడపడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా. అందుకని ఏమన్నాడు, నువ్వా, ఇంకెవరైనా ఉన్నారా, ఏదో చెప్పండి, కబురు పెట్టాడు అనమాట. అంటే ఇతనికి కూడా అవిశ్వాసం, అనుమానం. అంటే తండ్రికి వచ్చింది అది, కొడుకు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు అనమాట. ఆయనకు కూడా వచ్చింది, అనుమానం వచ్చింది. అక్కడ జకర్యాకి అనుమానం వచ్చి నోరు పూయించాడు దేవుడు, తర్వాత కొడుకు కూడా వచ్చింది. అంటే మన యొక్క భక్తి జీవితం, మన యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఊరికనే ఉట్టిగా వచ్చేయవండి. మనల్ని బట్టి మన తర్వాత తరాలు ఆధారపడి ఉంటారు. మనకున్న విశ్వాసం ఉంటే మన తర్వాత తరం కూడా గొప్పగా విశ్వాసం ఉంటారు. మనం ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. మన వాక్యం ధ్యానిస్తే వాళ్ళు కూడా వాక్యం చదువుతారు. మన వాక్యం జాగ్రత్తగా వింటే వాళ్ళు కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వింటారు. మన దేవుని సన్నిధికి క్రమంగా వస్తే వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళ జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో జీవిస్తారు. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారు? తప్పే ఉందంటారు. అది ఖచ్చితంగా మీరు ఏమన్నా సరే 100% కరెక్ట్. మనం పాటించకుండా, మనం చేయకుండా, మన రోజంతా టీవీకి అంకితం అయిపోయి టీవీకి అతుక్కుని కూర్చుంటే పిల్లలు పుస్తకం తీయమంటే ఎలాగంటే తీస్తారు. మనం ఏం పనులు ఏం చేయకుండా కాలక్షేపం చేస్తా ఉంటే పిల్లలు ఎందుకంటే పనులు చేయడం నేర్చుకుంటారు వాళ్ళు. అసలు జాగ్రత్త. ఇది మామూలుగా ఆలోచిస్తే తట్టిద్దండి. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలి, అసలు ఏంటి అనే విషయం. అంతేగాని గుడ్డిగా ఆదివారం వచ్చామా, వెళ్ళామా, అయిపోయింది, అలాగా అవ్వదండి క్రైస్తవ. కాబట్టి మనము బాగా గుర్తు పెట్టుకోవాలి, అవిశ్వాసం అనేది చాలా ప్రమాదం అని చెప్తున్నానండి నేను. ఒక ఆయన మాట అన్నాడు, ఏమంటే శారాకి నవ్వింది కదా పిల్లల్ని ఇస్తారంటే శారా నవ్వింది కదా, ఇచ్చాడా ఇవ్వలేదా? అనుమానంతోనే కదా నవ్వింది. నాకు గర్భం రావడం ఏంటి, నాకు పిల్లలు ఏంటని కదా నవ్వింది ఆమె. అయితే నవ్వినందుకు మరి అనుమానం, అవిశ్వాసం ప్రకటిస్తే మరి ఇచ్చాడు కదండి దేవుడు అని మీరు ఆలోచిస్తారు. విషయం దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు కూడా. ఇచ్చిన తర్వాత కనీసం పెళ్లి కూడా చేయలేదు. రేపు శారా, ఇస్సాకుకి పెళ్లి అవ్వక ముందే శారా మరణించింది. చాలా చాలా ప్రమాదం. నవ్విన నవ్వు దేవుడు మనసులో పెట్టాడు. నవ్వింది. అయితే ఇక పిల్లలు కూడా ఆగిపోతుందంటే ఆ అనుమానం ఏంటంటే ఇస్తాడండి దేవుడు. చేయదలుచుకున్న కార్యం దేవుడు చేస్తాడు, అది ఆయన కృప. కానీ కనీసం అతని వివాహం కూడా చూడకుండా, లేక పుట్టిన కొడుకు పెళ్లి కూడా చూడకుండా చనిపోవాల్సి వచ్చింది శారా. అవిశ్వాసం వద్దు దేవుడి మీద. మన జ్ఞానానికి మించిన ప్రేమ ఉంది దేవుడు.
ఆ ప్రేమ ఏంటో వెతుక్కోండి. దేవుడు ఎలాగ మనం ప్రేమిస్తున్నాడో గుర్తు చేసుకోండి తప్ప మనం అనుమానం పడి, అవిశ్వాసం పడి, వెతుకులాటడి, కంగారు పడి, గందరగోళం అవ్వకూడదని ఈరోజు వాక్యంలో నేను మీకు ప్రేమతో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మాకు ఇంకా టైం ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్తే మొత్తానికి ఫస్ట్ విషయం అది. మన నాహాషు అనే శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల్లో మనకి దేవుడు ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు ఉన్నాడు. మనకి యాకోబు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని విడిచిపెట్టండి. మన మైండ్ సెట్కి మించిన ఆ ప్రేమని ఎన్నడూ కూడా అర్థం చేసుకోలేవు. ప్రయత్నం చేస్తాం అంతే. అంత గొప్ప ప్రేమ దేవునికి మన పట్ల ఉన్నదనే విషయాన్ని కలిగి గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండాలని, దేవుని కంప్లీట్గా ప్రతి విషయంలో నమ్మాలని ప్రేమతో మీకు తెలియజేస్తారు. సరే, రెండో విషయం ఏంటంటే, వీళ్ళకి ఇంత కష్టకాలంలో ఎవరు సహాయం చేశారంటే సౌలు సహాయం చేశారు. ఎంత కష్టకాలం, కుడికన్ను పీకడం అంటే ఏంటండి, చాలా ఎంత దుఃఖకరమైన విషయం కదా. ప్రమాదం, సేవకుల్లాగా మార్చేసుకుంటారు అంటున్నాడు నాహాషు అనమాట. ఎంత భయం లేదండి అసలు అతను. రెండో పార్ట్లోకి వద్దాం. రెండో విషయం ఏం జరిగిందంటే, ఆ అధ్యాయం మీరు 11వ అధ్యాయం తర్వాత చదువుకోండి. వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేల్ దేశంలో అందరికీ కొంతమంది దూతల్ని, అంబాసిడర్స్ని పంపించారు. మా మీదకి నాహాషు అని అమ్మోనీయుడు వచ్చాడు, మా కళ్ళు తీస్తానంటున్నాడు, మమ్మల్ని సేవకులుగా చేసుకుంటా అన్నాడు, మీరు ఎవరైనా మాకు సహాయం చేయండి అని కబురు పెట్టారు. వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళి, దూతలు ఉంటారు కదండి, దూతలు అంటే విషయాలను చెప్పేవాడు, రాయబారులు అనమాట. వాళ్ళు వెళ్ళి చెప్పారన్నమాట. కొంతమంది మనుషులు పంపించి, మాకు ఇంత కష్టం వచ్చిందండి, మాకు ఇంత బాధ వచ్చిందండి, మాకు మీరు ఎవరైనా సహాయం చేస్తారా అండి అని ఇశ్రాయేల్ దేశంలో అన్ని చోట్లకి పంపిస్తే, కరెక్ట్గా బెన్యామీన్ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి అక్కడ సౌలు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు వాళ్ళకి గిబియా, బెన్యామీన్ ప్లేస్ కదా, వాళ్ళు బెన్యామీన్ కదా సౌలు వాళ్ళు. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే అక్కడ బెన్యామీన్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ విపరీతంగా ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారు? అదేంటి, కళ్ళు తీయడం ఏంటి, ఈరోజు మీకు అయింది రేపు మాకు అవుతుంది, అలా జరగడం ఏంటి, శత్రువు రావడం ఏంటి అని ఓకే ఏడుస్తూ ఉన్నారు. కొంతమందికి ఏం బాధ రాగానే ముందు బాగా 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 ఏడ్చేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెస్తారు కదా. ముందు ఎప్పుడు కళ్ళు దేవుడి వైపు ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఏమైనా రానివ్వండి, ఏమవుతుందండి, దేవుడు ఉన్నాడు వారికి. సో సౌలు ఏంటి, ప్రజలందరూ ఏడుస్తున్నారు. అప్పుడే పొలం నుంచి వచ్చాడు అనమాట. సౌలుకి పొలం పనులు చేసుకోవడం చక్కటి అలవాటు. ఎవరు సౌలు? ఇజ్రాయెల్ దేశ మొట్టమొదటి రాజు. ఆ ముందే రాజుగా సెలెక్ట్ చేస్తారండి. అప్పటికి సెలెక్ట్ అయిపోయాడు, రాజుగా అయ్యాడు. అభిషేకం ఇంక ఇవ్వలేదు, అది పట్టాభిషేకం జరగలేదు, కానీ రాజు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. పొలం నుంచి వచ్చాడు అనమాట. ఊళ్ళో అందరూ ఏడుస్తున్నారు. బెన్యామీన్ ప్రాంతంలో గిబియావాడు వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా ఎందుకు ఏడుస్తూ ఉన్నారు ఇట్లా, ఎంతెంత ఏడుపులు? ఎందుకంటే ఏమీ లేదు, 50 కిలోల పట్టణం మీదకి నాహాషు అనే అమ్మోనీయుడు వచ్చాడట, మరి అతనేమో వాళ్ళ కళ్ళు తీస్తామని ఇలా చేస్తారనేటప్పటికి వెంటనే సౌలు మీదకి బలమైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని బైబిల్. చాలా వాళ్ళ ఏడుపులకి చాలా దుఃఖపడిపోయాడు సౌలు కూడా. అంతేకాదు దుఃఖంతో కూడిన భయంకరమైన కోపం వచ్చి ఏమైనా సమూయేలు పక్షంగా సౌలు పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు నాతో పాటు రండి అన్నాడు. అప్పుడు ఇశ్రాయేల్లో 3 లక్షల మంది సౌలుతో పాటు వచ్చారు, 3,000 మంది యూదులు వచ్చారు. మొత్తం 3,03,000 మందిని తీసుకుని వెళ్ళాడు. యాబేష్ గిలాదు మీద అక్కడ నాహాషు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు రేపు అనే ఒక టైం అడిగారు. ఇతనేమో తెల్లవారుజామునే సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి యుద్ధం చేసి నాహాషుని ఓడించి వాళ్ళందరినీ కూడా చాలా మందిని చంపి విజయాన్ని సాధించి పెట్టాడు సౌలు. దేవుని స్తోత్రం. ఏమంటే ఈ అనౌన్స్మెంట్, మాకు ఇలా కష్టం వచ్చింది, మాకు బాధ వచ్చింది అనే అనౌన్స్మెంట్ బాగా వినండి. అందరికీ చెప్పబడిందండి. ఇశ్రాయేల్ దేశంలో అందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. యాబేష్ గిలాదు పట్టణస్తుల మీదకి శత్రువు వచ్చాడనంటే ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదండి. ఒక్కళ్ళు కూడా పైగా ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉన్నారన్నమాట. కొంతమంది ఎలా ఉంటారంటే, కొంచెం ధైర్యంగా ఉందాంలే అని ధైర్యంగా ఉన్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు ఏడ్చి మిగిలిన వాళ్ళు కూడా ఏడుపు తెప్పిస్తారన్నమాట. అంటే ధైర్యంగా ఉండాలి మనం, దేవుడు ఉన్నాడులే అనుకున్నాం అనుకోండి, ఎవరో ఇంకా కొంతమంది ఉంటా ఉంటారు, ఇంకా అలాగా ఏడ్చి వాళ్ళు ఏడ్చి మనకు కూడా ఏడుపు తెప్పించి దేశాలు తెప్పిస్తారు. అందుకని కిందసారి వాక్యం చెప్పిన వాళ్ళు యేసుప్రభు అలా ఏడ్చిన వాళ్ళందరూ బయటికి వెళ్ళమని చెప్పాడు. ఏడవచ్చు దేవుడి దగ్గర.
కానీ మనుషుల దగ్గర కూడా కన్నీరు రావచ్చు, తప్పేం కాదు. అదే పని మీద ఉండకూడదు, అదే పని మీద ఉండకూడదు. అందరికీ వినిపించిన ఏ ఒక్కరు కూడా అసలు నేను చేస్తాను సహాయం, నేనేమైనా చేయగలనా అనుకోకుండా ఊరందరూ పడి ఏడుస్తూ ఉంటే సౌలికి మాత్రం చాలా బాధ వచ్చింది, చాలా కోపం వచ్చింది. మొత్తం నాతో పాటు ఎవరు వస్తారో రండి అంటే 3,30,000 మంది వచ్చారు. వాళ్ళందరినీ తీసుకొని 3,30,000 మంది 30,000 మంది 3,30,000 మందిని తీసుకొని నాహాషి మీదకి వెళ్ళి వాళ్ళ మీద ఓడించి వీళ్ళకి 50 కిలాలు పట్టణస్తులకి విజయాన్ని సాధించి పెట్టాడు సౌలు. దేవుని స్తోత్రం. ఎవ్వరికి అందరూ మాకెందుకు వచ్చిందిలే, మేమెందుకులే, మాకెందుకు వచ్చింది, మేము అయ్యేవి చేయలేము, మాకేం పోయిందిలే, మేము అమ్మో అక్కడికి వెళ్ళలేము, అమ్మో మేము రాము, అమ్మో మా వల్ల కాదు, అమ్మో మేము మీకు సహాయం చేయం, మేము మీకు చేయలేము అని మిగిలిన వాళ్ళందరూ కాలక్షేపం చేస్తున్నారు అన్నమాట. ఈయనకు మాత్రం బలమైనటువంటి బాధ, కోపం కూడా వచ్చింది. అయ్యో నా ప్రజలు ఏంటి ఇలాగ అయిపోతుంది. ఇంకా అసలు పట్టాభిషేకం అవ్వలేదండి, సెలక్షనే అయ్యింది సౌలుది. మొదట్లో అంత తీవ్రంగా ఉండేవాడండి. అక్కడ వెళ్ళి కొంతమంది మనుషులు తీసుకెళ్ళి ఎంతో చక్కగా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ కష్టంలో నుంచి సౌలు వాళ్ళని విడిపించాడు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? వినేసి ఈ చెవితో వినేసి ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ఈ చెవితో వినేసి వదిలేస్తే ఏ ఆశీర్వాదం ఉంటుందండి? ఎవరికైనా కష్టం వచ్చింది, ఎవరికైనా బాధ వచ్చింది అంటే ఏదో నువ్వు చిన్న సహాయం చేస్తే కదండి నీకు ఆశీర్వాదం వచ్చేది. లేకపోతే ఎలాగైనా వస్తుంది? ఊరికినే వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఊరికినే రాదని చెప్తున్నా నేను. ఏమీ ప్రయత్నం చేయకుండా, ఏమీ కష్టపడకుండా, ఏది ఒక మంచి పని కూడా చేయకుండా ఆశీర్వాదం ఎలాగంటే వస్తుంది? అందరూ ఇలా కాము ఊరిపడిపోయారు అనమాట. సౌలు మాత్రం లేచాడు. దేవుని స్తోత్రం. అలాగా అద్భుతమైన కార్యాన్ని సౌలు ఆ రోజున వాళ్ళకి విజయాన్ని సాధించి పెడితే వాళ్ళు చాలా సంతోషించారు. తర్వాత సమూయేలు రాసిన మొదటి గ్రంథం ఆఖరి అధ్యాయం చూడండి. సౌలు మరణం కనిపిస్తుంది అక్కడ 31వ అధ్యాయంలో, ఆఖరి అధ్యాయం కదా సమూయేలు. ఫస్ట్ చాప్టర్ లాస్ట్ చాప్టర్లో ఏమని రాసింది చూడండి. అక్కడ ఏమైందంటే ఇది అధ్యాయం కూడా నేను చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి. 31వ అధ్యాయంలో ఏమి రాసిందంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చూడండి సౌలు చనిపోయాడు. సౌలుకి సహాయం చేసిన అతను 6వ వచనంలో రాసింది, ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరి. ఆ తర్వాత సౌలు పరిస్థితి చాలా ఘోరంగా తయారైపోయింది కదండి. సౌలు ఫిలిష్తీయులు యుద్ధం చేస్తా ఉంటే సౌలు చనిపోయాడండి. 3 కొడుకులు కూడా చనిపోయారండి. సౌలుతో పాటు పనిచేసే అతను ఉంటాడు కూడా, అతను కూడా చనిపోయాడండి. వీళ్ళందరూ చనిపోయారండి. అందరూ చనిపోతే ఏం చేశారో తెలుసా? ఫిలిష్తీయులు శత్రువులు. అప్పుడు ఫిలిష్తీయులే వీళ్ళు చావడానికి ఆయుధంలోనే వీళ్ళు చనిపోయారు అనమాట. ఫిలిష్తీయులు ఎంత ఘోరం చేశారంటే తలని కట్ చేశారు. ఎవరి తల? సౌలు తలని కట్ చేసేసి మొండాన్ని బేర్షాను అనే పట్టణపు గోడకి తగిలించారంటే ఎంత గొప్ప అభిషేకించబడ్డ సౌలండి. ప్రారంభంలో బాగా తలను ఛేదించి తలని ఏం చేశారు తెలుసా? ఈ తలని వాళ్ళ ఫిలిష్తీయుల దేశంలో ఊళ్ళన్నీ తిప్పుకున్నారు. చూడండి సౌలుని మేము ఓడించాం, ఇది సౌలు తల అని నవ్వుకుని ఎగతాళి చేసి ఈ మొండి ఉంటుంది కదండి, దీన్ని వాళ్ళ కొడుకుల యొక్క శవాల్ని బేర్షాను గోడకి ఇలా తగిలించి పెట్టారు. ఎందుకంటే అలా తగిలించారు? వచ్చేవాళ్ళందరూ పోయేవాళ్ళందరూ చూడాలి సౌలు ఎంత ఘోరమైన మరణము సౌలు జీవితంలో జరిగింది. ఈరోజు బాగా వినండి, చాలా ముఖ్యమైన మాటలు. మన నేను బిలిగ్రామ్ గారి వాక్యాన్ని వింటున్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు చేసే కీడుని దేవుడు మనసులో పెడుతున్నాడు, దానిని బట్టి తీర్పును పంపిస్తున్నాడు, తీర్పు వస్తుంది, తీర్పు ఇప్పటికే జరుగుతుంది అని చెప్పారండి ఆయన. షార్ట్ మెసేజ్ అనమాట ఆయన చెప్పింది. 10 నిమిషాల మెసేజ్ విన్నాను. ఎలాంటి సౌలు ఎలాంటి దుఃఖకరంగా ముగిపోయిందని ఇశ్రాయేలు దేశం మొట్టమొదటి రాజు. చాలా ప్రారంభంలో అద్భుతమైనటువంటి రాజు. తర్వాత దేవుని మాట వినకపోవడం, దేవుడు చెప్పింది చేయకపోవడం. బాగా వినండి, ఎందుకు ఈ దుర్గతి పట్టింది సౌలు కంటే దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పినట్లుగా అతను చేయలేదు.
ఏ పని అయినా సరే తనకి ఇష్టం వచ్చినట్లు చేశాడు. తనకి గౌరవం వస్తే చాలు, తనకి మంచిగా అందరూ గొప్ప అనుకుంటే చాలు అన్నట్టుగా చేసుకొచ్చాడు. అలా చేస్తే దేవుడికి ఇష్టం లేని పనులు చేశాడు, దేవుడికి చెప్పిన పని చేయలేదు, దేవుడు చెప్పిన పనులకి వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటా వచ్చినందుకు మరణం, ఘోరమైన మరణం. తలనేమో తీసుకెళ్లి ఫిలిస్టీన్ దేశం అంతా తిప్పుకున్నాడు. ఈ మొండి మంతటిని బేషాన్ని కూడా అక్కడ ఏలాడదీశారంటే. ఇశ్రాయేల్ యూదుల యొక్క ఆచారం అద్భుతంగా ఉంటుందండి. సమాధి చేసే కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది. కానీ ఎంత దుర్గతి పట్టింది రాజు. బాగా వినండి, మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి పనులు చేయాలి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాస్తుంది చూడండి. యోబు 34:11లో నరులు దేవునితో సహవాసం చేయటం. 11వ వచనం, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. జాగ్రత్త వినండి, 34 యోబు గ్రంథం 11వ వచనం. అందరికీ, నా విషయమైన ఈ వాక్యాన్ని వినే వారి కొరకైనా, ఈరోజు మన సంఘంలో వింటున్న వారికి బాగా వినండి. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము దేవుడు ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవుని స్తోత్రం చెప్పండి. సర్వశక్తుడు దుష్కార్యం చేయడు, న్యాయం తప్పడు. మన క్రియలకు తగినట్లుగానే మనకు ఫలాన్ని ఇస్తాడు. మన మార్గాలను బట్టే మనకు సహాయం అనేది ఆయన చేస్తాడని 19వ అధ్యాయంలో 4వ వచనంలో ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. ఇలాంటి వచనమే ఒకటి రాస్తుంది. సౌలు చేసిన దుర్మార్గపు పనులు, సౌలు దేవుని మాట వినకుండా, దేవుడు అంటే భయము లేకుండా చేయరాని పనులు చేసినందుకు చాలా దుఃఖకరమైన మరణం అతను చూడాల్సి వచ్చింది. జీవితకాలంలో ఎంతో కష్టపోయాడు ఆయన. 19:4లో, నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చింది కదా. ఏమని రాస్తుందండి 19వ అధ్యాయం 4లో, నేను తప్పు చేస్తే తప్పు ఎవరి మీదకి వస్తుంది చెప్పండి అండి. ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు ఎవరి మీదకి వెళ్తుంది? ఎవరి మీదకి ఇంకొకరి మీదకి వెళ్ళదండి. ఎవరు చేస్తే వాళ్ళ మీదకే వచ్చును అని రాస్తుంది అక్కడ వాక్యంలో. అంతేకాదు, ఎవరి క్రియలు చొప్పున దేవుడు వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇచ్చును, ఎవరి మార్గాలను బట్టి వాళ్ళకి దేవుడు జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి బాగా భయంగా మనము మన క్రియలు, మన మార్గాలు మంచిగా ఉండేటట్లుగా చూసుకోవాలండి. క్రైస్తవులుగా ఎవరమైనా అండి, ఇప్పుడు ఇతరులు కూడా చెప్తా ఉంటారు. మేము ఈ మధ్యకాలంలో మా బంధువులు ఒక ఆమెతో నేను మాట్లాడుతుంటే ఆమె మాట నాతో చెప్పింది, మేము పలానా వాళ్ళకి ఇలా సహాయం చేస్తాం, మేము మనం చేసే పనులు కూడా భగవంతుడు చూస్తాడు కదా అంటుంది అన్నమాట. ఎవరు చూస్తారంట? భగవంతుడు, దేవుడు అని ఆయన చూస్తాడు కదా అని. కాబట్టి మన క్రియలు మంచిగా ఉండాలి, మన మార్గాలు మంచిగా ఉండాలండి. లేకపోతే భూమి మీద ఈ జీవితంలో మంచి ఫలాలు మనం పొందుకోలేము. కాబట్టి సౌలే అందుకు ఉదాహరణ. సౌలు జీవితం ఎంత దారుణంగా, తనేమో దేశమంతా తిప్పుకుని వీటిని తీసుకెళ్లి గోడలకు అంటిస్తారా, గోడలకి హ్యాంగ్ చేస్తారా? ఎంత నవ్వులాటగా పరిహాసమైనటువంటి సమాధులు అండి అలా చేస్తారు. ఫిలిష్తీయులు అలా చేస్తే ఈ వార్త ఎవరికి తెలిసిందంటే యాబేష్ గిలాదు వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు వినండి విషయం. ఎవరికి తెలిసింది ఈ వార్త? యాబేష్ గిలాదు వాళ్ళ ఊరికి వెళ్ళింది ఈ వార్త. మన రాజుగారు చనిపోయారు, ఏమైందంటే ఫిలిష్తీయులు తలని కట్ చేశారట, తలేమో దేశమంతా తిప్పుకున్నారు, వాళ్ళని వాళ్ళ పిల్లల్ని కూడా ఇలా గోడకి, బేర్షాను గోడ, పట్టణపు గోడకి తగిలించారని తెలియగానే చాలా చాలా కృతజ్ఞత. అప్పుడు సౌలు సహాయం చేసిన దానికి, సౌలు చనిపోయిన దానికి మధ్యలో 40 సంవత్సరాల టైం పట్టింది. ఎన్ని సంవత్సరాల టైం? అంతే కదా, ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం 40 సంవత్సరాలు కదా అతను పరిపాలించాడు. అది అతను అభిషేకించబడినప్పుడే ఈ కార్యం చేశాడు, యాబేష్ గిలాదు వరకు మేలు చేశాడు. ఇప్పుడు ఇప్పటికి ఇది జరిగి అతని మరణం 40 సంవత్సరాలు అయిందనమాట. మధ్యలో 40 సంవత్సరాల కాలం యాబేష్ గిలాదు వాళ్ళకి వార్త వెళ్ళింది ఏంటంటే సౌలు గారు చనిపోయారట, తనేమో ఊరంతా తిప్పుతున్నారంట, బాడీనేమో ఇలా హ్యాంగ్ చేశారంట. చెప్పేటప్పటికి రాత్రంతా ప్రయాణం చేశారంట. ప్రయాణం చేసి కృతజ్ఞతతో, చెప్పండి అందరూ ఆ మాట, దేనితో? ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఏం చేశాడండి సౌలు వీళ్ళకి కదా, కళ్ళు కూడా తీయించుతామంటే అలాంటివి ఏం జరగకుండా సహాయం చేసి పెట్టాడు కదా. కృతజ్ఞతతో బేర్షాను గోడ దగ్గరికి వెళ్ళి ఆ శవాలన్నీ తీసుకొచ్చి యాబేష్ గిలాదు పట్టణంలో తీసుకెళ్లి సమాధి చేసి ఎముకల్ని తీసి ఆ పాతి పెట్టి
7 రోజులు ఉపవాసముతో విలాపము చేసి ఉన్నారని బైబిల్లో రాసి. కృతజ్ఞత చెప్పండి ఏంటంటే ఎంత దేవుడికి మన కృతజ్ఞతగా ఉంది. అసలు నేను ఒక చక్కటి పాయింట్ చెప్తాను. ప్రాణం పోయినా సరే కృతజ్ఞత అనేది మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యాలు, మానవులు చేసిన కార్యాలని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? వీళ్ళు 40 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నారండి. ఇప్పుడు నన్ను కూడా ఏదైనా చెప్తే 2-3 సంవత్సరాల క్రితం జరిగే విషయాలు వీళ్ళు ఏమైనా గుర్తు చేసి చెప్పారు అనుకోండి, అవునా అప్పుడు అలా జరిగిందా సరే గుర్తులేదు అంటుంటారు. వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉందండి? 40 సంవత్సరాల క్రితం సౌలు గారి వీళ్ళకి చేసిన మేలంతా గుర్తు చేసుకొని రాత్రంతా ప్రయాణం చేసి ఎంత సాహసమైన పని చేశారంటే, ఫిలిష్తీన్లు అంత దుర్మార్గం పనులు చేస్తే వాళ్ళు ఒకవేళ వీళ్ళని చంపుతారో ఏం చేస్తారనే భయం కూడా లేకుండా వాళ్ళ బాడీస్ని పట్టుకొని వచ్చారు. ఒక ఇశ్రాయేల్ దేశపు రాజు అభిషేకించబడ్డ వాడు ఆయన్ని ఈ విధంగా ఎగతాళి చేస్తారా, నవ్వుల పాలు చేస్తారా, అలా చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ ఊరు తీసుకొని వచ్చి సమాధి కార్యక్రమం చేసి అతని కొరకు 7 రోజులు ఏడ్చి, అదొక క్రమం అనమాట. అలా చేస్తూ వచ్చారని కృతజ్ఞతగా సౌలు యొక్క రుణాన్ని వాళ్ళు తీర్చుకున్నారు. దేవుని స్తోత్రం. నాకు చాలా సంతోషం. కృతజ్ఞత ఉండాలండి మానవులకి. దేవుడు ఏం చేశాడు కాదండి, ఎన్నో చేశాడు అనుకోవాలి. ఎప్పుడు ఎన్నో చేశాడు, ఇంకా చాలా చేస్తాడు రాబోయే రోజుల్లో మన అందరి జీవితాల్లో. ఏం చేశాడు అనుకోకుండా చాలా చేశాడు. ఈ మధ్య నేను పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. పాస్టర్ గారికి అంతకుముందు బండి ఉండేది కాదండి, స్కూటర్ ఉండేది కదా. ఎక్కడికి వెళ్ళి ఆయన ఆటో మీద వెళ్ళి ఆటో మీద వచ్చి కింద మీద పడి చాలా గందరగోళంగా పాపం హడావిడిగా పరుగులు ఎత్తుకొని మీటింగ్లకి వెళ్తూ ఉండేవారు. మన మంచిని మా ఇంటికి వస్తే నేను మామూలుగా అడిగాను, బ్రదర్ మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి అంటే, బాగున్నాం అమ్మగారు, అయితే నేను ఒక బండి కొనుక్కున్నాను అన్నాను. అనేసి అంటే అవునా అంటే చాలా సంతోషము, బండి ఉంటే మనకి పరిచయకి చాలా అవసరం పడుతుంది కదండి అని అంటే, అవునండి బండి నేను సెకండ్ హ్యాండ్ తీసుకున్నానండి అన్న. అవునా అండి చాలా సంతోషం, మంచి బండి సెకండ్ హ్యాండ్ అయినా సరే మంచి బండి తీసుకున్నాను, మీకు సేవకు చాలా ఉపయోగపడుతున్నాను అన్నాను నేను. తర్వాత ఆయన ఏమన్నా తెలుసా, నేను ప్రతిసారి బండి స్టార్ట్ చేసినప్పుడల్లా దేవా నువ్వు నాకు ఈ బండి ఇచ్చినందుకు వందనాలు, ఈ బండిని నా సేవలో వాడుకోవటానికి మీరు కృప చూపించినందుకు వందనాలు అని చెప్పాకే నేను బండి స్టార్ట్ చేస్తానంటే చెప్పాను. ఏ బండి అది? సెకండ్ హ్యాండ్ బండి. అర్థమైందండి. నేను ప్రతిసారి బండి మీద నేను కూర్చున్నప్పుడల్లా దేవా నీ పరిచయం కొరకు నేను అనటానికి ఇంత చక్కటి సౌకర్యం నాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు, నువ్వు నాకు ఈ బండిని ఇచ్చినందుకు నీకు చాలా వందనాలు అని చెప్పి ఆ బండి నేను స్టార్ట్ చేసిన నేను అలా కూర్చోగానే ముందు నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పి అప్పుడు నేను ఆ బండిని స్టార్ట్ చేస్తానండి అని చెప్పి. కృతజ్ఞత అండి. సెకండ్ హ్యాండ్ బండితో సేవ, ఆ బండితో నా వెహికల్ నీ సేవ కొరకు ఇలా ఉపయోగపడుతున్నందుకు కూడా కృతజ్ఞతలు తండ్రి అని చెప్పాక అప్పుడు నేను బండి స్టార్ట్ చేస్తాను. అమ్మగారు నాకు బండి సరిగ్గా నడపడం రాదు కానీ బాగా నడపడానికి దేవుడు సహాయం చేశాడని చెప్తాను. మనకి ఎలా ఉంది కృతజ్ఞత? దేవుడు మన పట్ల ఎన్ని కార్యాలు చేశాడండి. మేము మొన్న ఒకరోజు హాస్పిటల్లో ఒకరితో మాట్లాడుతుంటే ఆ బ్రదర్ని మీ చెల్లి బాగున్నారా, మీ చెల్లి వాళ్ళ హస్బెండ్ బాగున్నారా, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతుంటే ఆయన ఏం చెప్పారు తెలుసా అండి, మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లి అంటారు, ఆడపడుచుకి కరోనా వచ్చిందని మా చెల్లి వాళ్ళ భర్త మా చెల్లి కొడుకు చూడడానికి వెళ్ళారండి కరోనా టైంలో. మరి చివరి కార్యక్రమం చేయడానికి వెళ్ళాలి, చివరి చూపైన చూడాలని మర్యాద కోసం అని వెళ్తే ఆమెను మర్యాద చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రికి కొడుకుకి 30 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయికి వాళ్ళ నాన్నగారికి కూడా కరోనా సోకి వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారండి అని చెప్పారు. ఈరోజు మనం బ్రతుకున్నామండి. ఇంకా ఎంత కృతజ్ఞతగా ఉండాలండి దేవుడికి మనం. అసలు మాకు చాలా బాధేసింది ఆ రోజు. అదేంటి అని అంటే 30 సంవత్సరాలు యంగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారండి వాళ్ళు అసలు. అదేంటి బ్రదర్ అంటే అవునండి అలా జరిగిందండి, చాలా దుఃఖంలో ఉన్నారు మేము అందరూ అన్నారండి. మనకి చాలాసార్లు అసలు కృతజ్ఞత ఉండదండి. అసలు మనకి దేని పట్ల కృతజ్ఞత ఉండదు. మన మనుషుల పట్ల కృతజ్ఞత ఉండాలి, సంఘం పట్ల కృతజ్ఞత ఉండాలి, దేవుడి పిల్లల పట్ల కృతజ్ఞత ఉండాలి, సేవకుల పట్ల కృతజ్ఞత ఉండాలి, దేవుడి పట్ల అమోఘమైన కృతజ్ఞత కలిగి ఉండాలి. దీని వెనకాలంతా ఆయనే, మనదంతా ఏం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. కృతజ్ఞతతో యాబేష్ గిలాదు వారు రాత్రంతా ప్రయాణం చేసి నడిచి ఫిలిష్తీయులు ఏం చేస్తే చేయనివాడు, చంపితే చంపనివాడు, ఏమైనా చేసుకునేవాడు అని చెప్పి
ఆ బాడీస్ అన్నీ పట్టుకొని వచ్చి సాంప్రదాయబద్ధంగా వాళ్ళని సమాధి చేశారు. అప్పుడు సౌలు చనిపోయాడు కదా, నెక్స్ట్ ఎవరు వచ్చారు రాజుగా? దావీదు సింహాసనం మీదకి. అప్పుడు యూదులందరూ వచ్చి దావీదు, సౌలు చనిపోయాడు, మాకు నువ్వే రాజు ఉండాలంటే సరేనని చెప్పి ఆ రాజుకి, అప్పుడు యూదా వాడు మాత్రమే రాజుగా ఇతను పట్టాభిషేకం చేశారు రాజుకి, దావీదుకి. రెండో రాజు ఎవరు? ఇప్పుడు సౌలు చనిపోయాడు కదా యుద్ధంలో ఫస్ట్ చాప్టర్లో. ఇప్పుడు ఎవరు వచ్చారు రాజుగా? దావీదు రాజుగా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాక మరి అడిగాడు అనమాట, వాళ్ళ శరీరాలు ఏవి, వాళ్ళ బాడీలు ఏవి, అయ్యో సౌలు కుటుంబం అలా అయిపోయిందా, నా స్నేహితుడైన యోనాతాన్ పరిస్థితి అంత ఘోరంగా తయారైందా, చాలా బాధపడిపోయి ఎవరు చేశారు మర్యాద పూర్వకమైన సమాధి అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు యాబేష్గిలాదు వాళ్ళు చేశారండి అని చెప్పారు. వాళ్ళని రమ్మని కబురు పెట్టాడు స్వామి. బాగా వినండి, ఎండిపోయిన జనాంగం, ఆశీర్వాదం లేని ప్రజలు, ఏ ఫలభరితమైనటువంటి జీవితం లేని ప్రజలు ఒక్కసారి రాజుగారి దగ్గరకు రావడంతో లైఫ్ అంతా చేంజ్ అయ్యిందండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం పడింది. ఏమీ లేదండి వాళ్ళు. మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టి అర్థమవుతుందండి. ఎండిపోయిన వాళ్ళండి, ఏ ఫలభరితంగా లేరండి, ఏ ఆశీర్వాదం లేరండి, అన్నోన్ పీపుల్ అండి. మిగిలిన వాళ్ళకిలాగా పేరు ప్రఖ్యాతులే, వాళ్ళ తాలూకా వాళ్ళ పేర్లేవి కూడా అంత ప్రఖ్యాతి కలిగిన వాడు కాదు వాడు. కానీ వాళ్ళు చేసిన ఒక మంచి పని, స్వార్థం లేకుండా వాళ్ళు తీసుకున్న రిస్క్. అందరికీ తెలుసు సౌలు చనిపోయాడని, ఎవరి కాళ్ళు పారిపోయారు. వెంటనే మిగిలిన వాళ్ళందరూ బోర్డు మంది ఉంటారు కదా ఇశ్రాయేలీలు, మరి వాళ్ళందరూ వాళ్ళు ఎవరు రాలేదు ఏంటంటే వాళ్ళు పారిపోయారండి. వీళ్ళు మాత్రమే వచ్చినందుకు రాజైన దావీదు పిలిచాడు అన్నమాట, కబురు పెట్టాడు, పిలవండి యాబేష్గిలాదు. అవునా, ఇంత పని చేశారా వాళ్ళు, ఎంత మంచి కార్యం చేశారా, ఊరు దేశం అంతా పారిపోతే వీళ్ళు యాబేష్గిలాదు పట్టణంలో ఉన్న పెద్దలు ఇంత గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేశారా సౌలు కోసం, తప్పకుండా నేను వాళ్ళకి సహాయం చేయాల్సిందే అని వాళ్ళు కబురు పెట్టారు. ఎక్కడో మారుమూలంగాండి, అసలు ఈ వీళ్ళ గురించిన హిస్టరీ పెద్దగా లేదు బైబిల్లో కూడా. కానీ వీళ్ళు చేసిన ఈ మంచి పనికి దేవుడు వాళ్ళని, ఆ దావీదు మెచ్చుకోలు నేను చదివాను. ఫస్ట్ మనం చదివింది అదే 2 సమూయేలు 2వ అధ్యాయం 5వ వచనంలో దావీదు అంటున్నాడు, మీకు ఉపకారము చూపి మీ ఏలిన వాడు మీరు ఉపకారం చేశారు, అందుకు దేవుడు ఆశీర్వాదం మీ మీదకి వచ్చును అని చెప్పి ఆశీర్వదించారు. దేవుని స్తోత్రం. ఎవరైనా శాపాలు పెట్టారనుకో, ఆ శాపాలు ఆడికే ఆడతాయి. భూమికి అసలే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నట్టు పైకేస్తే కిందకు వచ్చినట్టుగా శాపాలు పట్టి ఆ శాపాలు మళ్ళీ తిరిగి రివర్స్లోకి వస్తూ ఉంటాయి. జాగ్రత్త, శాపాలు పట్టుకండి. ఇంకో విషయం ఏంటంటే, మరి దావీదు కూర్చుని అంటాడు, మీరు ఎంత ఉపకారం చేస్తారా నిజమేనంటే, అవునండి మేము. వీళ్ళకి భయమైన ఉండొచ్చు, ఏంటి రాజుగారు మమ్మల్ని రమ్మన్నారు, అట్లీస్ట్ వాళ్ళ జీవితంలో ఏనాడు రాజుగారు పిలుస్తారని ఊహించుంటారండి. ఎంత అధమస్థితో, ఎంత అసలు ఎండిపోయినటువంటి పరిస్థితితో, గందరగోళమైన పరిస్థితితో వీళ్ళది. అలాంటి వాళ్ళు ఏకంగా రాజుగారి ముందు నిలబడ్డారు. అన్నాడు రాజు, ఏంటి సౌలు కుటుంబాన్ని మీరే అంటే కదా పాతి పెట్టారంటే, అవునండి మేమే పాతి పెట్టామంటే, అవునా అలా చేశారు కదా, ఒక మంచి అభిషేకించబడినటువంటి ఆ రాజుకి మీరు అలా చేశారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పారు. దేవుని స్తోత్రం. ఇంకా ఏమిస్తాడు? సత్య స్వభావాన్ని, కృపను దేవుడు మీ మీద కృప కూడా చూపిస్తాడు అని చెప్పారు. యోగ్యులు కాకపోయినా దేవుడు కృప మీకు వస్తుందని చెప్పాడు. 3వ విషయం అని తెలుసా, నేను కూడా, బాగా వినండి పాయింట్, నేను కూడా మీరు చేసిన ఈ మంచి పనిని బట్టి ప్రత్యుపకారాన్ని చేసి తీరతానని చెప్పాడు దావీదు. ఆ దేవుడు చూస్తాడులేండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మీకు కృప చూపించును గాక అని పంపించాడు ఆమె. బాగా వినండి, మన దేవుడికే కాదు రుణస్థులం, సహాయం చేసిన దేవుడి పిల్లలకు కూడా మన రుణస్థులం అవుతాం. ఆ దేవుడు సహాయం చేశాడు కదా, దేవుడు చేస్తాడు మీకు, దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు, నీకు వెళ్ళిపోయాడు అలా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది, ఆయన కృప మీ మీదకి వస్తుంది. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, మీరేం భయపడకండి. నేను ఇప్పుడు ఏ రాజుని, మీ దేశానికి నేను రాజునయ్యాను కాబట్టి నేను మీకు ప్రతి ఉపకారాన్ని చేస్తాను. దేవుని స్తోత్రం. ప్రత్యుపకారం నేను కూడా మీకు చేస్తాను. మీరు భయపడొద్దంటే వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు దాన్ని ఆలోచించారు. మనం రాజే, భూ సంబంధమైన రాజే అలాంటి పనిచేస్తే, మరి దేవుడు విషయంలో మనం నమ్మకస్తులుగా జీవిస్తే
దేవుడు మన పట్ల ఎంత కృపిస్తాడు, మనకెంత ఆశీర్వాదం ఇస్తాడు, మనకెంత ప్రత్యుపకారం చేస్తాడండి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించుకుని దేవునికి నమ్మకస్తులుగా, దేవునికి ఇష్టమైన పిల్లలుగా శిలువ యాగాన్ని, ఆయన ప్రేమని, జ్ఞానానికి మించిన ఆయన ప్రేమను అర్థం చేసుకుని ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.